హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అందరికీ ఇష్టమైన ఆలూ ఫ్రై చూపించబోతున్నానండి. ఎంతో ఈజీగా కరకరలాడుతూ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో పొటాటో ఫ్రై ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా పొటాటోని తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు వద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆలు మీద ఉండే స్మోకీనెస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మంచిగా ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. ఇట్లా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ వేసి ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలు అనేది కట్ చేసింటాం కాబట్టి నల్లగా కాకోకుండా ఉంటుంది సాల్ట్ వాటర్లో వాష్ చేసినందుకు. వాష్ చేసిన తర్వాత ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆలూ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నా. ఒక ఆనియన్, అదేవిధంగా ఒక 3 గార్లిక్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, కొంచెం కరివేపాకు అనమాట. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే తీసుకోండి. ఓకే, ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అందులోకి కాస్తంత ఆవాలు, కాస్తంత జీలకర్ర, కాస్తంత ఉద్దిపప్పు, కాస్తంత శనగపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, అది కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఆ గార్లిక్ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వేగితే మనకు తినేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో ముక్కలు, అవి కూడా వేసి వేయించుకోవాలన్నమాట. వేయించేటప్పుడే కాస్తంత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలు లోపలికి, పొటాటో లోపలికి సాల్ట్ అనేది వెళ్తుంది. లాస్ట్లో వేస్తే అది పైనే ఉంటుంది కాబట్టి ముందుగానే వేసుకొని వేయించుకోండి. ఆ సాల్ట్ అనేది పొటాటోకి మంచిగా పడుతుంది. ఇట్లా వేసిన తర్వాత మంచిగా స్లో ఫ్లేమ్లో వేపుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుంది. పొటాటో అనేది ప్యాన్కి అంటుకుంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో వేయించుకుంటాను. అదేవిధంగా తొందరగా ఉడకాలి అని చెప్పి ఎటువంటి లిడ్ క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేయకుండానే వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అట్లా రెడ్ కలర్ వేగిన తర్వాత కాస్తంత పసుపు, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. అదేవిధంగా కొంచెం చిటికడంత గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి, ఇవి వేసి వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసినాను. ఎందుకంటే మనం టమోటా అట్లా ఏమి యూజ్ చేయం కాబట్టి కొంచెం పుల్లదనం తెలవడానికి కోసం అన్నమాట. వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించొద్దు. ఎందుకంటే మనం కారం, పసుపు, ధనియా పౌడర్ వేసాం కదా, అది హై ఫ్లేమ్లో వేయించితే అంతా మాడిపోతుంది. కూర టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట, చేదుగా వచ్చేస్తుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఆలు కూడా ఫ్రై అయిపోతుంది. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఆలుకు మంచిగా పడతాయి. చూడు, ఇలా మీరు గరిటతో అట్లా జస్ట్ అదుముగానే అది కట్ అయిపోవాలన్నమాట. అది కట్ అయిపోయిందంటే మంచిగా ఉడికిందని అర్థం. చూస్తున్నారా, ఎంతో ఈజీ టేస్టీ అయిన ఆలూ ఫ్రై. పప్పు, రసం, సాంబార్, నార్మల్ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా? అదేవిధంగా ఈ ఆలూ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.